వెల్కమ్ టు అవర్ ఛానల్ బోర్వెల్ బాయ్ హను. ఈ వీడియోలో ఏంటంటే సపరేట్ ఆయిల్ ఎలా చేంజ్ చేసుకోవాలో చూద్దాం. సపరేట్ ఆయిల్ అనేది ఎయిర్కి సంబంధించింది, ఇంజిన్ ఆయిల్ అనేది ఇంజిన్కి సంబంధించింది. ఈ వీడియో అయితే బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు సపరేటర్ చేంజ్ చేసుకోవాలంటే పైన ఇలా ఒక ప్లేట్ ఉంటుంది. ఆ ప్లేట్ని అయితే నట్ బోల్ట్లు ఉంటాయి, అయితే ఓడదీయాలి. ఓడదీసి లోపల ఒక ఆయిల్ ట్యాంకీ ఉంటుంది. ఆ ట్యాంకీగా ఓపెన్ చేసి సపరేటర్ బయటకు తీయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇలాగా ట్యాంకీ ఒకటి ఉంటుంది. పైన రేగు తీసిన తర్వాత ట్యాంకీ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ ట్యాంకీకి 3 పైపులు ఉంటాయి. ఆ 3 పైపులు అయితే ఓడదీసి, కనిపిస్తుంది కదా నట్ బోల్ట్లు, ఆ నట్ బోల్ట్లు మొత్తం ఓడదీయాలి. ఓడదీసిన తర్వాత లోపల సపరేటర్ ఉంటుంది, అది బయటికి తీయాలి. తీసి ఆయిల్ చేంజ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ట్యాంకీ కింద ఇలా వాల్ ఒకటి ఉంటుంది. ఆ వాల్ తిప్పామంటే ఆయిల్ వస్తుంది. ఆయిల్ అయితే ఇప్పుడు ఫస్ట్ బయట తీయాలి. ఇప్పుడు చూసే డబ్బా పెడుతున్నారు, కనిపిస్తున్న వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, ఆయిల్ తీయటం అయితే అయిపోయింది. ఇప్పుడు నట్ బోల్ట్లు అయితే ఓడదీయాలా. ఆ బోల్ట్లు అయితే ఓడదీసి మొత్తం ఆ ప్లేటు తీయాలి. ఓపెన్ చేస్తే లోపల సపరేటర్ ఉంటుంది, దాన్ని బయటికి తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మొత్తానికి ఫ్రెంచీతో లూజ్ చేయటం అయితే అయిపోయింది. ఇప్పుడు ఆ బోల్ట్లు చేతితో తీసి బయటికి తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బోల్ట్లు తీయటం అయితే అయిపోయింది. ఈ ప్లేట్ని పైకి లేపాలి. ఆ ప్లేట్ అయితే వెయిట్ ఉంటుంది, కొంచెం తాడు కట్టుకుని పైకి లేపాలి. ఓకే ఫ్రెండ్స్, సపరేటర్ ట్యాంకీ పై మూత ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి సపరేటర్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి మినిమం 30 నుంచి 35 వేలు ఉంటుంది. ట్యాంకీ అయితే ఇలా ఉంటుంది. దీంట్లో ఒక 60 నుంచి 65 లీటర్లు సపరేటర్ ఆయిల్ పడుతుంది. ఆయిల్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటుంది. అది ఈ బాక్స్లో తీసేది వచ్చేసి సపరేటర్ అంటారు దీన్ని. చెప్పాను కదా కొత్తదని. ఇది వచ్చేసి కొత్త సపరేటరు. ఓకే ఫ్రెండ్స్, కొత్త సపరేట్ అయితే పెట్టేసాం కదా, మళ్ళీ ఎప్పుటాలే దాని ప్లేటు దాన్ని పెట్టేసి బోల్ట్లు టైట్ చేసుకోవాలి.
ఓకే ఫ్రెండ్స్, ఇందాక ఆ పైపులు అయితే ఓడ తీసుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు ఆ పైపులు అయితే మళ్ళీ బిగించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి సపరేటర్ ఆయిల్ ఫిల్టర్లో 3 ఫిల్టర్లు ఉంటాయి. ఒక ఫిల్టర్ అయితే వచ్చేసింది, ఇంకొక 2 ఫిల్టర్లు ఉన్నాయి. ఇవి అయితే ఓడదీయాలి ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, 3 ఫిల్టర్లు అయితే ఓడదీసాము. ఇప్పుడైతే కొత్త ఫిల్టర్ బిగిస్తున్నాం. ఇది వచ్చేసి కొత్త ఫిల్టర్లో 3 ఫిల్టర్లు బిగించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఫిల్టర్లు అయితే యాక్చువల్గా బెల్ట్ పెట్టి టైట్ చేసుకోవాలి. మన దగ్గర బెల్ట్ అయితే లేదు, అందుకని ఇలాగా ఒక క్లాత్ తీసుకొని క్లాత్ కట్టి రెంచితోటి తిప్పుతున్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆయిల్ పోస్తున్నాం కదా, ఇది వచ్చేసి సపరేటర్ ఆయిల్ అంటారు. ఇది 60 నుంచి 65 లీటర్లు పోసుకోవాలి. దీని ద్వారాగా బోర్ వేయడానికి ఎయిర్ అయితే రెడీ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఒక డబ్బా అయితే పోసాము. ఇది 2వ డబ్బా. సీల్ ఓపెన్ చేస్తున్నాం. ఈ డబ్బా పోసి ఒకసారి గేజ్ చూసుకొని, ఈ డబ్బా పోస్తే 40 లీటర్లు అయింది. ఒకసారి గేజ్ చూసుకొని ఇంకొక డబ్బా పోసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఆయిల్ పోయటం అయితే అయిపోయింది. ఇప్పుడు బండి అయితే ఒకసారి స్టార్ట్ చేసి చూసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఆయిల్ ఎలా చేంజ్ చేసుకోవాలో చూశారు కదా. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. Thanks for watching.